వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 26వ తారీఖు కృష్ణాష్టమి. చంద్రుడు రోహిణీ నక్షత్రంలో సంచరిస్తూ ఉండగా అప్పటికే రోహిణీ శకట భేదనాన్ని దాటినటువంటి కుజుడు మిథున సంక్రమణం అనగా కుజగ్రహం మిథున రాశిలోకి తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి బుధక్షేత్రంలోకి ఆయన అడుగుపెట్టడం జరుగుతూ ఉన్నది. ఈ ఆగస్టు 26న మారినటువంటి కుజుడు అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా ఇదే మిథున రాశిలో సంచారం చేస్తారు. మొత్తం 56 రోజుల పాటు మిథున రాశిలో సంచరించేటువంటి కుజగ్రహం 12 రాశులపైన తన యొక్క ఆయన అనుగ్రహం ఉంటే అనుగ్రహం, ఆగ్రహం ఉంటే ఆగ్రహం. నిజానికి ఒక గ్రహానికి అనుగ్రహం ఆగ్రహం ఏమీ ఉండవండి. కాలానుగుణంగా అవి ఇచ్చేటువంటి ఫలితాలని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. కుజుడు కానీ, రవి కానీ, నవగ్రహాలు కానీ, లేదా ఇంకొకళ్ళు కానీ, ఈ మన మనుషులో మన మీద ఆ గ్రహాలు ఆగ్రహించడం కానీ అనుగ్రహించడం కానీ ఏముండవు. నిజానికి అదంతా మన భ్రమ. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, మన భ్రమ. భూమి తిరుగుతోంది, అందుకని మనకు అలా కనబడుతుంది. మనం ఏమనుకుంటాం, సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, ఎప్పుడు అక్కడి నుండే వస్తాడు, అది నిజం, యూనివర్సల్ ట్రూతే కాదు. కానీ యూనివర్సల్ ట్రూతే కాదన్నాం, కానీ మన భ్రమ. అలాగే గ్రహాలు అనేటువంటివి కూడా మన మీద ఆగ్రహిస్తాయి, అనుగ్రహిస్తాయి. కుజగ్రహం కోపంగా మన వైపు చూస్తారు, శని కోపంగా మనల్ని బాధిస్తారు, అవేమి ఉండవు. ఇక్కడ కాలస్వరూపం. ఈ గ్రహాలన్నీ కూడా కాలస్వరూపం. కాలాన్ని ఎలా కొలవాలి, ఆ కొలిచినటువంటి కాలం మంచా చెడా అనేటువంటి విషయాలను దేన్ని బట్టి చెప్పాలి అంటే మన పూర్వీకులు మనకు అందించినటువంటి జ్ఞానమే ఈ గ్రహాలు, జ్యోతిష్ శాస్త్రం. సరే, ఇప్పుడు ఈ కుజగ్రహం మిథున రాశి యందు ఆయన సంచారాన్ని ప్రారంభించారు. ఇందాక చెప్పినట్టు 56 రోజుల పాటు ఆయన సంచరిస్తారు. కాబట్టి ముందుగా మేషరాశి వారికి ఈయన తృతీయ స్థానంలో ఉన్నారు. మేషరాశి వారికి తృతీయంలో కుజుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ కుజుడు తన యొక్క వీక్షణ మేషరాశి వారికి ఇటు 9వ స్థానం మీద, 10వ స్థానం మీద ఉన్నది. అలాగే 6వ స్థానం మీద కూడా కుజుని యొక్క వీక్షణ ఉంటుంది. ఎందుకంటే కుజుడు తన ఉన్నటువంటి రాశి దగ్గర నుండి 4, 7, 8 అనేటువంటి రాశులపై ఆయన యొక్క దృష్టిని ప్రసరిస్తూ ఉంటారు. ఆ వీక్షణలు ఉంటాయి. అందువల్ల అటు 6వ స్థానం మీద, 9, 10 స్థానాల మీద. అయితే గోచారంలో ప్రత్యేకించి దృష్టులకి ఏ విధమైన ప్రాముఖ్యత లేదు. ఏ స్థానంలో గ్రహం ఉంటే ఆ స్థాన ఫలితాలనే గ్రహాలు ఇస్తాయి అనేటువంటి విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ కుజుడు తృతీయంలో మేషరాశి వారికి యోగదాయకమైనటువంటి గ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, పటుత్వాన్ని. ఎందుకంటే తృతీయము సాజేన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అన్న చమోపతిత్వం తేజశ్చ దక్షిణం కర్ణమేవచ అంటూ ఉన్నది శాస్త్రం. కాబట్టి ఈ తృతీయ స్థానం అనేటువంటిది విక్రమం, పరాక్రమం, భక్షబోధ్యాదులు, సోదరులు, సోదరీమణులు వీరికి సంబంధించినటువంటి స్థానం. కాబట్టి వారందరికీ వృద్ధిని చేకూరుస్తూ భూపరమైనటువంటి లావాదేవీల్ని చక్కగా ఎటువంటి గొడవలు లేకుండా ముందుకు తీసుకెళుతూ ఆరోగ్యాన్ని ఇస్తూ, ఐశ్వర్యాన్ని ఇస్తూ, సాహసోపేతమైనటువంటి చర్యలకి కారణమవుతూ, ఆనందాన్ని ప్రసాదిస్తూ కుజుడు చక్కటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కుజుడితో పాటుగా మిగతా గ్రహాలు కూడా బాగున్నాయి. ఎందుకంటే అటు గురుబలం, శని బలం, అలాగే బుధ బలం ఇవన్నీ కూడా బాగున్నాయి. వెళ్ళే కొద్దీ బుధుడు ఒకవేళ రాశి మారినా కూడా, రవి రాశి మారినా కూడా ఇవన్నీ కూడా మేషరాశి వారికి అనుకూలమే. కాబట్టి ఈ కుజ ట్రాన్సిట్ మేషరాశి వారికి 56 రోజుల పాటు మంచి యోగదాయకమైనటువంటి కాలాన్ని ఇస్తూ ఉన్నది అనేటువంటి మాట వాస్తవం. ఇక వృషభ రాశి వారి యొక్క స్థితిగతులను కనుక చూస్తే, వృషభ రాశి వారికి ఇది 2వ స్థానం అవుతూ ఉన్నది. రాశి దగ్గర నుండి 2వ స్థానం అనేటువంటిది అది కేంద్రము కాదు, కోణము కాదు, ఉపచయము కాదు, ఏ స్థానము కాదు. కాబట్టి అది సాధారణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే వృషభ రాశి వారికి కొంత ఆనందదాయకమైనటువంటి విషయం ఏంటి అంటే అటు జన్మకుజుని యొక్క దోషం పోయింది. ఎప్పుడైతే జన్మకుజుని యొక్క దోషం పోయిందో హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. వెల్త్ పరంగా అంటే ఏదైనా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటే తగ్గుతాయి. అలాగే ఎనిమీస్, ఎవరైనా మన శత్రువులు ఉంటే వారు తగ్గుతారు. సో ఏదైనా గత 45 డేస్గా వృషభ రాశి వారికి అంటే వాళ్ళు ఏమైనా కొన్ని బంగారం పోగొట్టుకున్నా, వస్తువులు పోగొట్టుకున్నా, కోపంతో బంధుత్వాలు పోగొట్టుకున్నా అవన్నీ మరలా తిరిగి రికవరీ చేసుకోవడానికి, అలాగే కోల్పోయినటువంటి వాటిని తిరిగి పొందడానికి
పోయిన ఆరోగ్యాన్ని రికవరీ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు. కాబట్టి ఇక్కడ కుజుడు ప్లస్సే కానీ వృషభ రాశికి ఏమీ నెగిటివ్ చేసేటువంటి గ్రహం కాదు. ఇంకా కొంత ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది. ఎందుకంటే ఎదరెదర రాహు బలం ఉన్నది, బుధుడు కూడా మారుతున్నారు, శుక్ర బలం ఉన్నది. ఒకవేళ రవి ఇప్పుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్న వెళ్ళే స్థానాలు మంచివే కాబట్టి సో ఈ 56 రోజుల పాటు వృషభ రాశి వారికి ఏం ప్రమాదకరమైన సమయం కాదు. ఇది బాగానే మంచి ఫలితాలని ఇస్తుంది. ఇక మిథున రాశి. సో ప్రత్యేకించి మిథున రాశి వారికి ఇది జన్మకుజుడు. జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధకృత్ జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే కుజుడు జన్మరాశిగతుడై ఉన్నప్పుడు, అంటే మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఉన్నారో వారికి హెల్త్ ఇష్యూసు, వెల్త్ ఇష్యూసు, అలాగే కోపము, తాపము, ఉద్రేకము, ఆక్రోశము, అలాగే ఈ ఎదుటివారిని చూసి ఓర్వలేనటువంటి తనము, ప్రతి పని గమ్మునైపోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఛాదస్తము, ఛాందసము, వీటన్నిటినీ కూడా కుజుడు కలగజేస్తారు. అంటే నిజానికి ఒక మనిషిని ఎంతలా పీడించాలి, యక్షరాక్షస పీడితం, రాక్షసుడు ఏ విధంగా పీడిస్తాడో కుజుడు జన్మరాశిగతుడైనప్పుడు అలా పీడిస్తారు అని చెప్పి మహానుభావులు ఋషులు చెప్పారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రాక్షసుడు ఎలా పీడిస్తాడు, ఇష్టం వచ్చినట్టు, అలాగే కుజుడు. మరి ఆ బాధ నుండి ఏం చేయాలండి తట్టుకోవడానికి మనం అంటే ఇక్కడ మంగళవారాలు నియమాన్ని పాటించాలి. మంగళవారం నాడు ప్రత్యేకించి మౌనవ్రతాన్ని పాటిస్తూ కుజుడి అనుకూలతను పెంపొందించుకోవడానికి కందిపప్పు దానం చేయడం, ఎర్రటి పళ్ళు దానం చేయడం, అలాగే సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేయడం. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా అధిష్టాన దైవం. ఇటువంటివి చేస్తూ ఉంటే ఆ దోషం కొంత తగ్గుతుంది. ఇక కర్కాటక రాశి వారికి కుజగ్రహము 12వ స్థానమందు ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. వ్యయము అంటే ఖర్చు, తెలుగులో మనం మాట్లాడుకుంటే 12వ స్థానం అనేటువంటిది కొద్దిగా పాపగ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పుడు ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురు గోచారంలో కూడా చెప్తూ ఉన్నారు. కుజుడు గనక ప్రవేశం చేస్తే 12వ స్థానంలోకి ఇక్కడ 2 విషయాలు. ఒకటి, లాభస్థానంలో ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోయింది. అలాగే వ్యయస్థానంలో ఉండేటువంటి కుజదోషము అనేటువంటిది కూడా ఏర్పడింది. కాబట్టి 2 రకాలుగా నెగిటివ్స్ జరుగుతూ ఉన్నాయి. వచ్చేది ఆగిపోయింది, చేతిలో ఉన్నది పోతూ ఉన్నది. ఇది కర్కాటక రాశి వారి యొక్క స్థితి. కాబట్టి వ్యయంలో కుజుడున్నప్పుడు స్థానచలనానికి అంటే బదిలీ, స్థలం, మీరుండే ఇల్లు మార్పో, ఉద్యోగం మార్పో, లేకపోతే పని వేళల్లో మార్పో, కొత్త ఉద్యోగంలోకి ఏదో ఒకటి, మొత్తం మీద స్థాన మార్పు, ఉండే నివాసం మార్పో, ఏదో ఒకటి మార్పు చెందిస్తూ ఉంటాడు. అలాగే అనవసరమైన ప్రయాణాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడం, ప్రత్యేకించి నిద్రా సౌఖ్యాన్ని తీసేస్తాడు. అంటే నిద్ర పట్టనివ్వడు ఆయన. ఇటువంటి దోషాలకి కారణం. కాబట్టి ఈ 56 రోజుల పాటు ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి వీరికి అర్గళ దోషం కూడా ఉన్నది కాబట్టి కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి కుజ పరిహారాలు ఎక్కువగా పాటిస్తూ మంగళవారం నాడు కందిపప్పు దానం చేస్తూ, ఎర్రటి పళ్ళు దానం చేస్తూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం ప్రత్యేకించి సర్పసూక్తంతో జరిపించుకుంటూ ఉండడం ద్వారా ఈ పీడ నుండి కొంత తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక సింహం, 5వ రాశి సింహరాశి. ఈ రాశి వారికి లాభస్థానమందు కుజుని యొక్క సంచారం అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి కుజుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల సంతోషమర్ధలాభశ్చ అన్నారు. అంటే అటు అర్ధలాభము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది, ఆరోగ్యము ఉంటుంది, నష్టద్రవ్య పునఃప్రాప్యర్థ సిద్ధిత్వ అన్నారు. అంటే కోల్పోయిన ధనాన్ని తిరిగి సంపాదించుకోవడం. ఇక్కడ 2 పాజిటివ్స్. 10వ స్థానంలోకి 11లో కుజుడు వచ్చినప్పుడు దశమంలో వృత్తి ఉద్యోగాలను పాడు చేస్తారు. అంటే ఏదైనా మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటే దానిలో రకరకాలైన ఇబ్బందులను కలగజేసినటువంటి కుజుడు ఇప్పుడు దాని నుండి బయటపడేస్తూ ప్రత్యేకించి వాటిలో వృద్ధిని కూడా కారణమవుతాడు. అంటే గతంలో ఉద్యోగం లేదు, గత 45 రోజులుగా కొత్తగా ఆయనే ఉద్యోగాన్ని ఇచ్చి ఆ ఉద్యోగంలోనే ఉన్నతమైన స్థితికి కూడా కుజుడే తీసుకెళ్ళగలుగుతారు. సో ఆ రకమైనటువంటి 2 రకాలైనటువంటి పాజిటివ్స్ కూడా ఇక్కడ సింహరాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అటు ఫైనాన్షియల్ గ్రోత్, ఫ్యామిలీ గ్రోత్, అలాగే ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, ప్రత్యేకించి వెల్త్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. అన్నిటికీ కూడా సింహరాశి వారికి ఇది లాభస్థానంలో కుజుడు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ 56 రోజుల పాటు వీరికి రాజయోగప్రదంగా నడుస్తుంది. ఇక 6వ రాశి అయినటువంటి
కన్యా రాశి వారికి ప్రత్యేకించి మనం ఈ ఫలితాన్ని గనక చూసుకుంటే దశమంలో కుజ సంచారం. ఇక్కడ గతంలో కుజుడు సంచరించినప్పుడు అంత తీవ్రమైన నష్టము లేదు, ఇప్పుడు కుజ సంచారం జరిగినప్పుడు అంత పాజిటివ్ లేదు. ఇది మిశ్రమమైనటువంటి స్థానం, ఇది ఉపచయ స్థానం. కాకపోతే క్రూరో బలి చేదృతే అన్నారు. క్రూర గ్రహాలు ఉపచయ స్థానాల్లో కొంత బలీయంగా ఉంటాయి. అందులోనూ దశమంలో కుజుడికి దిగ్బలం ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి కన్యారాశి వారికి ఇది ఒక మంచి విషయంగానే చెప్పవచ్చు. అంటే ఏం జరుగుతుంది, వృత్తి ఉద్యోగాల్లో నిలకడని కుజుడు ప్రసాదిస్తారు. ఒక్కొక్కసారి మీకు మంచి చేయడానికి ఉద్యోగాన్ని తీసేసినా మీకు మంచి ఆయన చేసేది. ఎందుకు, ఏదో భవిష్యత్తులో మంచిది ఇవ్వబోతున్నాడు, అందుకని ఇప్పుడు ఉన్నదాన్ని తీసేశాడు. అలా చేస్తారు. ఒక్కొక్కసారి అలా కూడా జరుగుతూ ఉంటుంది. లేదా ఉన్న ఉద్యోగంలోనే ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేయడం, ఇవన్నీ కూడా కుజగ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు. ఇది కొంచెం విచిత్రంగా ఉంటాయి. అగ్రెషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అగ్రెసివ్గా ఉంటారు వృత్తిలో. పోతే పోయింది నీ ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం ఎత్తుక్కుంటా అనే మాటలు కూడా రప్పిస్తారు కుజుడు. అంటే మన మీద మనకు విపరీతమైనటువంటి నమ్మకం, విపరీతమైనటువంటి కాన్ఫిడెన్సు, ఉద్యోగంలో ఎవరిని లెక్క చేయనటువంటి స్థితి, ఇటువంటి వాటికన్నిటికీ కూడా కుజుడు కారణం. ప్రత్యేకించి వృత్తి ప్రవృత్తిలో ఆరోగ్యంపై కుజుడు ప్రభావం ఉంటుంది. ఇది కన్యారాశి వారికి మంచి విషయమే. ఇక 7వ రాశి తులారాశి. తులారాశి వారికి కుజుడిచ్చే ఫలితాన్ని కనుక మనం పరిశీలనం చేస్తే ఇక్కడ అష్టమ కుజుడు అనేటువంటి స్థితి నుండి ఆయన మారిపోయి నవమ స్థానంలోకి వెళ్ళారు. చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు. అంటే తులారాశి వారికి ఇది చాలా గొప్ప ఉపశమనంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే, చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు చెప్పినప్పుడు ఈ అష్టమంలో ఉండేటువంటి కుజుడు అటు రుణబాధల్ని, రోగబాధల్ని, శత్రుబాధల్ని కలగజేస్తూ, అనారోగ్య సమస్యలను కలగజేస్తూ, నీరసము, నిస్సత్తువ ఇటువంటి వాటిని ఎక్కువగా కలగజేస్తూ, చాలా రకాలైనటువంటి విషయాల్లో మానసిక ఆందోళన కలగజేస్తూ రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి గ్రహం ఆయన ఇప్పుడు మారి 9వ స్థానంలోకి వెళ్ళారు. కాబట్టి ఇది తులారాశి వారికి ఒకంత మంచి విషయంగానే మనం చెప్పుకోవచ్చును. దీనిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. 56 రోజులు కూడా పాజిటివ్గానే ఉంటుంది. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి 8వ రాశి వృశ్చికం, వీరికి ఇప్పటి వరకు సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలోకి వెళ్ళారు. కాబట్టి గత 48-49 రోజులుగా తులారాశి వారు అనుభవించినటువంటి బాధని వృశ్చిక రాశి వారు అనుభవిస్తారు. అంటే ఏంటి, అష్టమంలో ఉండేటువంటి కుజుడు, అందులోని ఈ రాశి వారికి కొంత గురుబలం ఉంది. ఇక్కడ ఏదైనా ఒక గ్రహం ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నప్పుడు మంచి ఇచ్చేటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు ఎక్కడైనా వస్తున్నాయో లేదో అది కూడా చూసుకోవాలి. గురుడి యొక్క దృష్టి ఉంది కదా, అది కొంత కాపాడుతుంది. అయినప్పటికీ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ సప్తమ గురుడు, దశమంలో రవి, దీని తర్వాత లాభంలో రవి. సో ఆల్మోస్ట్ ఆ రెండు కాసేస్తాయి. కానీ కొంతలో కొంత కుజుడు ఏదైనా అనారోగ్య సమస్యలను ఇచ్చినా మళ్ళీ త్వరగా రికవరీ అవుతారు. అవనని అన్న మిగతా గ్రహాలు బాగున్నాయి కాబట్టి. కాకపోతే కొంత కుజుడు ఇచ్చేటువంటి ఫలితాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటే మన స్వయంకృతాపరాధం ఉండకూడదు, వాహనాలు చాలా ప్రమాదకరంగా నడపకూడదు, సాహస కృత్యాల జోలికి వెళ్ళకూడదు. అంటే మౌంటైన్ క్లైంబింగు, తర్వాత ఏమో స్పీడ్గా వెళ్ళే రేసింగు, తర్వాత జలపాతాల దగ్గర స్విమ్మింగు, లేకపోతే పైనుండి దూకడాలు, ఇటువంటివి పెట్టుకోకూడదు. అలాగే విద్యుత్తు, అగ్ని, పదునైనటువంటి పనిముట్లు, వీటి పట్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. దెబ్బలు తాగడానికి అవకాశం ఉంటుంది. ఈ అష్టమ కుజ దోషం తొలగిపోవడానికి వృశ్చిక రాశి వారు మంగళవారాలు చేయాలి, మౌనవ్రతం చేయాలి, మంగళవారం సుబ్రహ్మణ్యారాధన చేయాలి. ప్రత్యేకించి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్నా కూడా మంచి ఫలితం వస్తుంది. ఇక 9వ రాశి ధనురాశి. కాబట్టి ధనురాశికి సప్తమంలో కుజుడు. అయితే ఇక్కడ కుజుడు ఒక్కడే కాదు, మిగతా గ్రహాలు ఏవి కూడా అంత అనుకూలంగా లేవు. మనం గమనిస్తే దాదాపుగా సెప్టెంబర్ నెల వచ్చేంత వరకు ధనురాశి వారు జాగ్రత్తగానే ఉండాలి. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ మాలికా యోగాదులు ఇవన్నీ కూడా ధనురాశికి కొంత నెగిటివ్ చేస్తే, ఇప్పుడు రవి బలం లేకపోవడం, మిగతా గ్రహాలు బలంగా లేకపోవడం, కుజుడు ఇప్పటివరకు షష్ఠ స్థానంలో యోగిస్తూ ఉండి ఆ బలం కోల్పోవడం, ఇటువంటివన్నీ కూడా కొంత ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి స్థితి అయినప్పటికీ కూడా సెప్టెంబర్ 16 వరకు కూడా ధనురాశి వారు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు బాగున్నది. ఇక 10వ రాశి మకర రాశి వారికి గనక ఫలితాన్ని చూస్తే షష్ఠకుజుడు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ మనోల్లాస ధర్మసిద్ధి అన్నారు. చాలా గొప్ప ఫలితం. ఎందుకంటే ఇప్పటివరకు గురుబలమే ఉంది, ఇప్పుడు కుజబలం పెరిగింది. కొంతకాలం పోయిన తర్వాత రవిబలం వస్తుంది,
తర్వాత వక్రించినటువంటి శని నవంబర్ తోటి ఆయన వక్రగతిని వదిలేస్తే ఆ ఫలితం ఒకటి కదులుతుంది. ఇలా రాబోయేటువంటి కాలం అంతా కూడా మకర రాశికి బాగున్నది. ఈ కుజుడు మారినటువంటి ఈ ప్రత్యేకించి ఈ టైం పీరియడ్ ఆగస్టు 26 టు అక్టోబర్ 20 ఇది స్వర్ణయుగం. మకర రాశి వారికి అత్యద్భుత శుభకాలం కాబట్టి వారు తలుచుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. రోగ బాధలుండవు, రుణ బాధలుండవు, శత్రు బాధలుండవు. అలాగే ఉద్యోగం లభించడం, ప్రత్యేకించి శత్రువులు మిత్రులుగా మారడం, గతంలో ఏదైనా సర్జరీలు జరిగి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి క్రిటికల్ అయిన పరిస్థితుల్లో త్వరగా రికవరీ అవుతూ ఉండడం, లేదా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి సీరియస్ అవుతుందేమో అనుకున్నప్పుడు అది చిన్నదాంతో పోవడం, ఇలా ఏదైనా సరే మంచి జరగచ్చు. కొంత మానసిక ప్రశాంతతకి కారణం. కాబట్టి మకర రాశి వారు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అనుభవిస్తున్నారు. ఇక కుంభరాశి వారికి ఇది మంచి అని చెప్పాలి. ఎందుకంటే అర్ధాష్టమ కుజదోషం పోయింది. ఎప్పుడైతే అర్ధాష్టమ కుజుడు దాటిపోయారో కుటుంబ ప్రశాంతత దొరుకుతుంది. ఇప్పటికే అర్ధాష్టమ గురుడు, దాంతోపాటు కుజుడు, ఇక అలా కుటుంబ సౌఖ్యం లేదు. కుటుంబ సభ్యులు ఎవడో చెప్పిన మాట వినట్లేదు, మనం చెప్పేటువంటి దాంతో వచ్చి కలవట్లేదు. అలాగే మానసిక ప్రశాంతత లేదు, చదువు బాలేదు, ఉద్యోగం లేదు, అన్నిట్లోనూ టెన్షన్స్, ఏది ఎప్పుడు ఎలా పోతుందో తెలియదు, ఏది ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది వస్తుందో తెలియదు. ఈ సందర్భంలో కుంభరాశి వారికి కుజుడు మారడం మంచి విషయమే. కాబట్టి ఈ 20వ తారీఖు వరకు కూడా మంచి రోజులుగానే చెప్పచ్చు. ఇక చివరిది మీనరాశి వారికి కుజుడు మార్పు గనక చూసుకుంటే కొంత ఇబ్బందికరమైన స్థితి. ఇక్కడ జన్మరాహువు, అర్ధాష్టమ కుజుడు, అలాగే సప్తమంలో శుక్రుడు, ఇక్కడ రవి కూడా సప్తమంలోకి వస్తారు. ఈ 1, 4, 7 ఈ స్థానాల్లో పాపగ్రహాలు ఉండడం అనేటువంటిది ఒక సంకట స్థితి. కాబట్టి ఈ రాశివారు ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండాలి. ఈ 56 రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే నెగిటివ్ అంటే కుటుంబపరమైన సమస్యలు ఎక్కువ వస్తాయి, చదువు పరంగా సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ప్రధానంగా వస్తాయి. కుజుడు ప్రత్యేకించి చతుర్థంలో ఉన్నప్పుడు మానసికంగా చాలా ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, భయపెడతారు. అటువంటి వాటిని జాగ్రత్తగా దాటగలగాలి. కుటుంబ సభ్యులకి అనారోగ్యాన్ని తీసుకొస్తాడు, దాని మీద ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేస్తాడు. ఇలా ఏ రకంగా ఇబ్బంది పెట్టడానికైనా అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు మాత్రం కుజుడు మార్పు వారికి మంచిది కాదు. కాబట్టి మమ చంద్రలగ్నవశాత్ అర్ధాష్టమ కుజదోష నివారణార్థం అని సంకల్పం చెప్పుకుని మంగళవారం నాడు కందిపప్పు, ఎర్రటి పళ్ళు, ఎర్రటి వస్త్రం, ఎర్రటి పువ్వులు దానం చేయాలి. మౌనవ్రతం పాటించి ఒంటిపూట భోజనం చేస్తే కుజానుగ్రహం కలిగి ఈ దోషము అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. స్వస్తి.